అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఇంకెంత టైం పడుతుంది? ఫ్లైట్ దిగిన గంటలో అప్పటికి నాలుగోసారి అడుగుతున్న మూతికేసి ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. ఇంకో గంటలో వెళ్ళిపోతాం సార్. ముందుకెళ్ళి కత్తిపూడి దగ్గర రైట్ తీసుకుంటే కోనసీమలోకి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాక సుమారుగా ఒక అరగంటలో వెళ్ళిపోతామండి రోడ్డు బాగుంటే. డ్రైవరు ఓపిగ్గా చెప్పాడు సమాధానం. సార్, ముందొచ్చే రెస్టారెంట్ దగ్గర కాస్త ఫ్రెష్ అవుతారా? ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉంటారు ఎయిర్‌పోర్ట్‌కి రావడానికి. దిగుతూనే రోడ్డు జర్నీ. రాజమండ్రిలో మా ఇంట్లో కాసేపు ఆగి లంచ్ తిని వెళ్దామన్నా మీరు వినలేదు. కనీసం మా ఇంటికి కూడా రాలేదు. కొంచెం కినుకుగా అంటున్న రాజేష్‌ని చూసి చిరునవ్వు నవ్వాడు మూర్తి. ఎందుకు రానోయ్ మీ ఇంటికి? నువ్వు చేసిన ఉపకారానికి ఎలా థాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు కనుక్కున్న అడ్రస్‌లో ఉన్న వాళ్ళని నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా? అందుకే నువ్వు ఈ డిస్ట్రిక్ట్‌కి జాయింట్ కలెక్టర్‌గా ఉన్నావని తెలియగానే నీకు కాల్ చేసి హెల్ప్ అడిగాను. నువ్వు నన్ను నిరాశపరచలేదు. వారంలో నేను ఇచ్చిన డీటెయిల్స్‌తో వాళ్ళ అడ్రస్ కనుక్కున్నావు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిశాక మీ ఇంటికి వచ్చే నేను మా ఇంటికి వెళ్తాను. సరేనా? అయితే ఒకసారి వెళ్లి చూసేదాకా నాకు ఆతృత ఆగదు. ఆప్యాయంగా తన పూర్వ విద్యార్థిని చూస్తూ వివరణ ఇచ్చాడు మూర్తి. అయ్యో! మీరు నాకు థాంక్స్ చెప్పడం ఏమిటి సార్? నేనిప్పుడు ఇలా ఉన్నా అంటే అది మీ వల్లే కదా! మీరు చెప్పిన డీటెయిల్స్‌తో రికార్డులన్నీ తీయించి అడ్రస్ అయితే కనుక్కున్నా కానీ, వెళ్లి చూస్తే తప్ప అక్కడ ఉన్నది మీరు అనుకున్న వాళ్ళా కాదా అని తెలీదు. అందుకే నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది. ఇంతకీ ఎవరు సార్ ఆవిడ? మీకేమవుతారు? అడ్రస్ దొరికిందనగానే ఇంపార్టెంట్ మీటింగ్ అని ఢిల్లీ వెళ్ళిన మీరు, అది కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంత అర్జెంట్‌గా వచ్చారంటే మీకు బాగా కావాల్సిన వాళ్ళా? రాజేష్ ప్రశ్నకి మూర్తి మనసు 50 సంవత్సరాల వెనక్కి పరుగుతీసింది. ఈ అబ్బాయి ఎవరు? తన చేత నీళ్లు తోడిస్తున్నావెందుకు? అడిగింది కస్తూరి వీరమ్మని. బావిలో నుంచి నీళ్లు తోడుతున్న 10 సంవత్సరాల పిల్లాడిని చూస్తూ. నా పెద్ద గుంటడు సూరిగాడమ్మా. ఇంట్లో ఉండరా అయ్యా అంటే వినకుండా ఊరి బయట పోరంబోకులతో కలిసి ఈత కొడుతున్నాడు. ఆళ్ళంతా సరైనోళ్ళు కాదు. చీట్ల పేక, బీడీ అన్నీ ఈడికి మప్పేస్తారేమో అని భయమేసి నాతో పనికి తెచ్చుకుంటున్నా. కనీసం సాయం ఉంటాడని. ఈ 2 పోతే మునసబుగారు జీతగాడిగా పెట్టుకుంటామన్నారు. అందాక ఈడిని కాపలా కాయాలి నేను. మా ఆయనేమో పొలం పనులకు పోతే మాపటికి గాని రాడు. ఈడికన్నా చిన్నపిల్లలిద్దరితో బెంగేటి లేదు. ఆళ్ళు బానే ఇంటి దగ్గర ఆడుకుంటారు. ఈ గాడిదతోనే చిక్కయిపోనాది. గిన్నెలు తోముతూ చెప్పుకుపోతోంది వీరమ్మ. అదేంటి వీరమ్మ, పిల్లాడిని బడికి పంపొచ్చు కదా! ఈ పనుల్లో పెట్టడం ఎందుకు ఇప్పట్నుంచే? ఇంటి దగ్గర ఉన్న తన చిన్న తమ్ముడు గుర్తొచ్చి కలుక్కుమంది కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన కస్తూరికి. బడిలో ఏసినానమ్మా, కానీ పోడు బడికి. ఈ ఊరికి, పక్కూరికి కలిపి మధ్యలో బడి ఉంది. 5వ కలాసు దాకా ఉన్నది. ఈడ్ని 4 దాకా అక్కడికి ఎలాగో అలా పంపాను. అక్కడికి పోడు, ఎళ్ళినా సదవట్లేదని అయ్యోరు కొట్టారని వచ్చేశాడు. మళ్ళీ పోలేదు. అయినా మా వోళ్ళెవరు పోరు బళ్ళోకి. మాకెందుకమ్మా ఈ సదువు? ఎక్కడో అక్కడ పనిలో ఎడితే ఆడి సావు ఆడు సస్తాడు. ఇంకా పసితనం పోని సూరిమొహం చూస్తే జాలేసింది కస్తూరికి. పోనీ ఒక పని చెయ్యి. నా దగ్గరే ఉంచు వాడ్ని. అయ్యగారు పొద్దున్న వెళ్తే ఎప్పుడు వస్తారో తెలీదు. నాకు ఈ కొత్త ఊరిలో ఒక్కదాన్నే ఉండాలంటే గుబులుగా ఉంది. నాకు తోడుగా ఉంటాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఏరా ఉంటావా ఇక్కడ? అడిగింది కస్తూరి. ఓ ఉంటా. అమ్మా నేనిక్కడ ఉంటానే. ఇక్కడ కరెంటు బల్బుంది. రేడియో పెట్టె ఉంది. పాటలు వస్తాయంటే అందులో. అమ్మా నన్నిక్కడ ఉండనియ్యి వేడుకోలుగా అడిగాడు సూరి. మీ దగ్గర ఉంటా అంటే నాకేం బాధమ్మా. మీ పుణ్యమా అని కాస్త మంచి బుద్ధి వస్తే అదే చాలు. నా పనే అయింది. నేనింటికి పోతున్నా. ఒరేయ్ నువ్వేమి యాగి సేయకుండా సక్కగా ఉండాల. సూరికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది వీరమ్మ. అమ్మగారు నన్నేం పని చేయమంటారు? చెప్పండి చిటికెలో చేసేస్తాను. తర్వాత రేడియో పెట్టెలో పాటలు వచ్చినప్పుడు నాకు వినిపిస్తారా? ఆశగా అడుగుతున్న సూరిని చూసి చిరునవ్వు నవ్వింది. నువ్వేం చేయక్కర్లేదు. రేడియోలో పాటలు అప్పుడే రావు. ఇంకా టైముంది. ఈలోపు నేనొక కథ చెప్పనా? వింటావా? ఓ కథ చెప్పండి. నాకు చాలా ఇష్టం కథలు. ఒక అడవిలో ఒక సింహం ఉందిట. ఆ అడవికి అదే రాజు. దానికి ఎవరూ ఎదురు చెప్పకూడదు. తనకన్నా బలవంతులు ఎవరూ లేరని దానికి మహా గర్వం. ఆ అడవిలో కనిపించిన ప్రతి జంతువుని తినేస్తుందిట. అన్నిటికీ అదంటే భయం.
ఒకసారి దానికి ఒక కుందేలు ఎదురుపడింది. సింహాన్ని చూడగానే కుందేలుకి అర్థమైంది తనకి చావు మూడిందని. కాని తెలివిగా ఆలోచన చేసి అదే సింహం దగ్గరికి వెళ్ళి, "నమస్కారం రాజుగారూ! హమ్మయ్య! మీరు కనిపించారు. నేను చస్తే మీ చేతిలోనే చావాలని మీ దగ్గరికే పరిగెత్తుకొస్తున్నాను" అని చెప్పిందట. సింహానికి అర్థం కాలేదు. "అదేమిటి? నా చేతిలో చావడం కోసం రావడం ఏమిటి?" అని అడిగింది. "ఇన్నాళ్ల నుంచి మాకు రాజు మీరు. ఇక్కడ అందరికన్నా బలవంతులు. కానీ కొత్త సింహం వచ్చి నేనే మీ రాజు కన్నా బలవంతుణ్ణి అందండి. దాని నుంచి తప్పించుకొని మీ దగ్గరికే పారిపోయి వస్తున్నా" అని చెప్పింది. అది విని సింహానికి కోపం వచ్చింది. "నాకన్నా బలవంతులు ఎవరిక్కడ? నాకు చూపించు, నేను చంపేస్తాను" అని రంకెలేసింది. అప్పుడు కుందేలు నుయ్యి దగ్గరికి తీసుకెళ్ళి, "చూడండి ఇందులో ఉంది" అని చూపించింది. సింహం వంగి చూస్తే తన ప్రతిబింబమే కనిపించింది. కానీ దానికి తెలీక అది వేరే సింహం అనుకుని దాన్ని చంపేద్దామని ఎగిరి నూతిలోకి దూకి చచ్చిపోయింది. అడవిలో జంతువులన్నీ ఆనందంతో పండగ చేసుకున్నాయి. "ఇంత తెలివైన దానివి, నువ్వే రాజుగా ఉండమని కుందేలునే రాజుని చేశాయి. కథ ఎలా ఉంది?" అడిగింది కస్తూరి. "బాగుంది అమ్మగోరూ. ఒక ప్రశ్న అడుగుతా చెప్పు. నూతిలో పడితే చచ్చిపోతానని సింహానికి తెలీదు కానీ కుందేలుకి తెలుసు. ఎలా?" కస్తూరి ప్రశ్నకి తెల్లమొహం వేసి బుర్ర అడ్డంగా ఊపాడు సూరి. ఎలా అంటే, కుందేలు చక్కగా బడికి వెళ్ళి చదువుకుంటోంది. అందుకని దానికి తెలుసు. సింహం చదువుకోలేదు. అందుకే దానికేం తెలీదు. కస్తూరి మాటలకి పకపకా నవ్వాడు సూరి. "కుందేలు బళ్ళోకి వెళ్తుందన్నమాట. ఇంకో కథ చెప్తారా ఇలాంటిది?" ఆశగా అడిగాడు సూరి. "ఇప్పుడు నాకు వంట చేసుకునే పని ఉంది. నువ్వో పని చెయ్యి. ఈ పుస్తకంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. చదువుతూ ఉండు. ఎక్కడన్నా అర్థం కాకపోతే అడుగు, నేను చెప్తాను." పంచతంత్రం బొమ్మల పుస్తకం తెచ్చి ఇచ్చింది. "నాకు చదవడం బాగా రాదమ్మా. 4 దాకా బడికి వెళ్ళావంటే అఆలు, గుణింతాలు, ఒత్తులు వచ్చే ఉంటాయి కదా!" "సరిగా రావు" సిగ్గుగా తలదించుకున్నాడు సూరి. "పర్లేదు, ఇప్పుడు నీకేం పరీక్ష కాదుగా ఇది. కూడబలుక్కుంటూ ఎంత వస్తే అంత చదువు. అస్సలు తెలీకపోతే నన్నడుగు చెప్తా. ఒక కథ చదివి చూడు. నీకెంత అర్థమైందో నాకు చెప్పు. అర్థం కానిది నేను చెప్తా." చాలా అనునయంగా చెప్పిన కస్తూరి మాటలకి ఉత్సాహంగా తలూపి పుస్తకం అందుకున్నాడు సూరి. "ఏంటోయ్ పిల్లలు హడావిడి? వాళ్ళకి ప్రైవేట్ చెప్తున్నావా ఏమిటి?" వరండాలో ఉన్న నలుగురు పిల్లల్ని చూస్తూ అడిగాడు భానుమూర్తి కస్తూరిని. "అబ్బే అదేం లేదండి. సూరి కాస్త కథలు చదవడం నేర్చుకుంటున్నాడు కదా ఈ 15 రోజుల నుంచి. తన స్నేహితులందరికీ చెప్పినట్టున్నాడు. వాళ్ళు ఆ కథలు వింటామని వచ్చారు. వీడు చదివి వినిపిస్తున్నాడు వాళ్ళకి" నవ్వుతూ చెప్పింది కస్తూరి. "బడికి వెళ్ళాల్సిన పిల్లలు మానేసి ఇలా కాలం గడుపుతున్నారు" బాధగా అన్నాడు భానుమూర్తి. "చాలా సార్లు చెప్పానండి బడికి పంపమని. పిల్లలకి ఇష్టం లేదు. తల్లిదండ్రులకి చదువు విలువ తెలీదు. కనీసం ఈ కథల కాలక్షేపం కోసం అయినా చదవడం రాయడం నేర్చుకుంటారేమో అని ఏదో ఒక ప్రయత్నం. నాకు కాలక్షేపం. వాళ్ళకి 2 ముక్కలు వస్తే మంచిదేగా" అంది కస్తూరి. "మనం నాటకం వేస్తామా అమ్మగారు? నిజమా?" ఆశ్చర్యంగా అడిగాడు సూరి. "అవును సూరి. నువ్వు, చదవడం వచ్చిన ఇంకో 2 స్నేహితులు కలిసి నాటకం వేద్దురుగాని. మీరు చదివే కథలే నాటకంగా వేద్దాం. ఈసారికి నేను మాటలు రాస్తాను. వచ్చేసారి నుంచి మీరే రాయాలి వాటిలో డైలాగ్స్. ఇలా వేయడం వలన చదవడం రాని పిల్లలకి గాని, మీ అమ్మలాంటి పేదవాళ్ళకి గాని సులువుగా అర్థమవుతుంది కదా! సరేనా?" కస్తూరి మాటలు విన్న పిల్లల ఆనందానికి హద్దుల్లేవు. "అమ్మగారు, మేం చదవడం నేర్చుకుంటే మా చేత వేయిస్తారా నాటకం?" ఉత్సాహంగా అడుగుతున్న పిల్లల్ని చూసి పొంగిపోయింది కస్తూరి. "తప్పకుండా. కానీ మీకు బాగా చదువు రావాలంటే మీరంతా బళ్ళోకి వెళ్ళాలి. అయ్యగారు వెళ్ళి బళ్ళో మాస్టారుతో మాట్లాడతారు. మీరు పొద్దున్న అక్కడికి వెళ్ళి సాయంత్రం నా దగ్గరికి రండి. అలా అయితే ప్రతి వారం మన అరుగు మీదే చిన్న నాటకం వేసుకుందాం. ఎవరెవరు శ్రద్ధగా బళ్ళోకి వెళ్ళి చదువుతున్నారో చూసి నెలకి ఒకళ్ళకి చిన్న బహుమతి ఇస్తాను." సూరి తప్ప పిల్లలంతా ఉత్సాహంగా తలూపారు. "నేను వెళ్ళనమ్మగారు. నేను మీ దగ్గరే ఉంటాను. నాకు చదివి ఉద్యోగం చేయడం నచ్చదు. నేను గేదెలు కాసుకుంటా. నాకు అదే ఇష్టం" మొండిగా అన్నాడు సూరి. "చదువు ఉద్యోగం కోసం కాదు సూరి, జ్ఞానం కోసం. నువ్వు గేదెలే పెంచాలనుకున్నా కూడా ఆ పని ఇంకా ఎంత బాగా చెయ్యాలో తెలుసుకోవడం కోసం. నీ జీవితం సుఖంగా ఉండాలంటే కనీస చదువు అవసరం. చదవడం, రాయడం, రోజువారీ లెక్కలు చూసుకోగలిగేంత చదువు అన్నా లేకపోతే చాలా ఇబ్బందవుతుంది.
నిన్ను ఎవరన్నా సులువుగా మోసం చేయగలుగుతారు. నీలో చాలా తెలివితేటలున్నాయి సూరి. ఏదైనా ఒక్కసారి చెప్తే పట్టేస్తావు. నీ తెలివికి చదువు తోడైతే నువ్వు బాగా పైకెళ్తావు అనిపిస్తోంది నాకు. నా కోసం అయినా నువ్వు బడికి వెళ్ళాలి. ఆప్యాయంగా చెప్తున్న కస్తూరి మాటలు కాదనలేక అయిష్టంగానే తలూపాడు సూరి. అమ్మగారు మీరు ఊరెళ్ళిపోతున్నారా? ఏడవ తరగతి పరీక్షలు అయిపోయి వేసవి సెలవులు అంతా కస్తూరితో గడపొచ్చుననుకున్న సూరికి, భానుమూర్తికి బదిలీ అయి కస్తూరి వాళ్ళు వెళ్ళిపోతున్నారన్న వార్త పిడుగులాగా తగిలింది. అయ్యగారికి బదిలీ అయింది కదా! వెళ్ళాలి మరి. నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పకూడదు. బడికి వెళ్ళాలి. వచ్చే ఏడు సెలవులిచ్చినప్పుడు నా దగ్గరికి వద్దువు గాని, ఉత్తరాలు రాస్తాను నేను. నువ్వు కూడా రాయి. ఛ! అలా ఏడవకూడదు. సూరి కన్నీళ్లు తుడిచింది కస్తూరి. నిజంగా ఉత్తరాలు రాయాలి మరి తలూపింది కస్తూరి. కస్తూరి వెళ్ళిన నెల తర్వాత ఉత్తరం వచ్చింది సూరికి. ఆత్రంగా చదవడం మొదలెట్టాడు. ప్రియమైన సూరికి ఆశీస్సులతో కస్తూరి రాయినది. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. మేము ఇక్కడికి చేరుకొని ఇల్లు వెతుక్కొని సర్దుకోడానికి సమయం పట్టింది. అందుకే వెంటనే ఉత్తరం రాయలేకపోయాను. పోయిన వారం మీ బడిలో పనిచేసే మాస్టారు గారు అయ్యగారికి ఒక పెళ్లిలో కలిశారట. అయ్యగారు నీ గురించి అడిగితే, "నువ్వు ఇదివరకంత హుషారుగా, శ్రద్ధగా చదవట్లేదు" అని చెప్పారట. అందుకే వెంటనే ఉత్తరం రాస్తున్నాను. నువ్వు నాకు మాట ఇచ్చావు బడికి వెళ్తా అని. వెళ్ళి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఏం ఉపయోగం చెప్పు? నాకు తెలుసు నువ్వు ఉద్యోగం చేయడం కోసమే చదువు అనుకుంటున్నావని. కాదు సూరి, ఇదివరకు కూడా చెప్పాను. చదువు జ్ఞాన సముపార్జన కోసం. నువ్వు చదువుతూ ఉంటేనే నీకు ఏ విషయం మీద ఆసక్తి ఉంది, ఏది నీకు ఉపయోగకరమైనది తెలుస్తుంది. అసలు నీకు చదువు కావాలా వద్దా అని నువ్వు నిర్ణయించుకోవడానికైనా నీకు కనీస చదువు కావాలి. నాకు మాట ఇచ్చావు కాబట్టి అని కాకుండా శ్రద్ధగా చదవడానికి ప్రయత్నించు. కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉన్న ఆనందం నీకే అర్థమవుతుంది. ఇంకో విషయం సూరి, నీ గూడెంలో ముందు నువ్వు నా దగ్గరికి వచ్చి కథల పుస్తకాలు చదవడం మొదలెట్టగానే ఇంకో 10 మంది నిన్ను చూసి వచ్చారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది. ఇంతమందికి చదువు మీద ఆసక్తి కలగడానికి నువ్వే కారణమయ్యావు. మీ అందరూ కలిసి ఇదివరకులానే ప్రతి వారం చిన్న నాటకం వేయండి. మీరు ఇన్నాళ్ళు చదివిన పంచతంత్రం, నీతి కథలు, బాలరామాయణం, బాలభారతం అన్నీ మీ మాస్టారు గారికిచ్చి పంపిస్తున్నా. ప్రతి వారం అందులో నుంచి ఏదో ఒక కథ తీసుకుని ప్రయత్నించండి. వినోదంతో పాటు అందులో చదువు ప్రాముఖ్యత ఏదో ఒక రకంగా తెలిసేలా ప్రయత్నించండి. అప్పుడు నీతో పాటు అందరూ బాగా చదువుకుంటారు. మరి నేను ఉంటాను. నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళింటికి వెళ్తున్నాను. కొన్నాళ్ళు ఉత్తరం రాయలేకపోవచ్చు కానీ, నా ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయి. నువ్వు జీవితంలో బాగా పైకి రావాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దీవిస్తూ కస్తూరి. ఇప్పుడు అర్థమైంది సార్. మీరెందుకు ఇంత ఉద్వేగంగా ఉన్నారో. ఉత్తరం చదివిన రాజేష్ అన్నాడు. ఈ ఉత్తరం తర్వాత అయ్యగారికి మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ్నుంచి వాళ్ళతో కాంటాక్ట్ మిస్ అయింది. వేరే స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారట. వాళ్ళని కలవాలని చాలా ట్రై చేశాను. చివరికి నీ పుణ్యమా అని కలుస్తున్నాను అభిమానంగా చూస్తూ చెప్పాడు మూర్తి. అయ్యో సార్ భలేవారే! మీకు ఈ రకంగా అన్నా ఉపయోగపడ్డాను. అదే చాలు నాకు. అదిగో ఇల్లు వచ్చేసింది. మీతో పాటు నాకు కూడా ఆవిడ్ని కలవాలని అంతే ఆత్రంగా ఉంది. కారు దిగుతూ చెప్పాడు రాజేష్. నిజంగా మా సూరివేనా నువ్వు? సారీ మీరు? కస్తూరికి ఆశ్చర్యానందాలతో మాట తడబడుతోంది. నన్ను మీరు ఏమిటి అమ్మగారు? ఇదివరకులాగే ఏరా అనండి. ఖరీదైన కారులో సూటు, బూటు వేసుకుని దిగిన సూర్యనారాయణని చూస్తుంటే ఆనందం పొంగుకొచ్చింది కస్తూరికి. ఎంత పెద్దవాడివయ్యావురా! మీ అయ్యగారే ఉంటే ఎంత సంతోషించేవారో! నిన్ను చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీ అమ్మ ఎలా ఉంది? ఏం చేస్తున్నావు నువ్వు? మీరు వీకే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ గురించి టీవీలో, పేపర్‌లో చూసే ఉంటారు కదా! అవి నావేనమ్మగారు. వీకే అంటే వీర కస్తూరి ఇన్‌స్టిట్యూట్. మా అమ్మ పేరు, మీ పేరు కలిపి పెట్టాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదంతో అది టాప్ ఇన్‌స్టిట్యూట్‌గా మారింది. మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. అన్నట్లు డైరీ ఫార్మ్ కూడా పెట్టా అమ్మగారు. చిన్నప్పుడు గేదెలు కాచుకుంటా అనేవాడిని కదా! నవ్వుతూ చెప్పిన సూరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కస్తూరి. మీ గురించి ఏం చెప్పలేదమ్మగారు. ఎలా ఉన్నారు పిల్లలు, అయ్యగారు? అర్ధోక్తిగా ఆపాడు సూర్యనారాయణ. ఆయన వెళ్ళిపోయి 5 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు. తమ దగ్గరే ఉండమంటారు కానీ, నాకు ఈ ఇల్లు, ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. అందుకే ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను.
పక్కవాట అద్దెకి ఇచ్చాను. వాళ్ళు మంచివాళ్ళు, తోడుగా ఉంటారు. ఈ చుట్టుపక్కల అందరూ నాకు బాగా అలవాటు. అందుకని నాకు ఇక్కడే బాగుంటుంది నవ్వుతూ చెప్పింది కస్తూరి. ఈ పిల్లలు టీవీ చూస్తున్న నలుగురు పిల్లల్ని చూసి అడిగాడు సూర్యనారాయణ. వీళ్ళ అమ్మలు పొలం పనులకి వెళ్తారు. ఈ పక్కనే వీళ్ళ ఇల్లు. వాళ్ళు పని నుంచి వచ్చేదాకా అటూ ఇటూ తిరగకుండా ఇక్కడ కూర్చోమంటాను. అయితే ఇప్పటికీ మీరు ఇదివరకులానే వీళ్ళకి కథలు అవి చెప్తున్నారా? నవ్వుతూ అడిగాడు సూర్యనారాయణ. ఇప్పుడు నేను చెప్పే ఆ కథలు ఎవరు వింటారు? టీవీ పెడితే చాలు వీళ్ళకి. అప్పుడు మీతోనే అయిపోయింది ఆ కథలు, నాటకాలు. అయ్యో! ఇలానే కూర్చోపెట్టేశాను. ఉండండి వంట చేసేస్తాను. ఏ వేళప్పుడు బయలుదేరావో తింటూ మాట్లాడొచ్చు. హడావుడిగా లేవబోతున్న కస్తూరిని ఆపాడు సూర్యనారాయణ. మీ చేతి ప్రసాదం మహా భాగ్యం అమ్మా! తప్పకుండా తింటాను. కానీ ఇప్పుడు నేను వచ్చిన పని వినండి. వచ్చే వారం మా ఇన్‌స్టిట్యూట్ యాన్యువల్ డే. మీరు తప్పకుండా రావాలి. నాతో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు సరే అంటే ఇప్పుడే బయలుదేరిపోదాం హైదరాబాద్‌కి. వచ్చే వారం కదా! తప్పకుండా వస్తాను. ఇప్పటికిప్పుడంటే రాలేను. నెమ్మదిగా 4 రోజులు ఆగి వస్తాను. నాకు నీ వైభవం చూడాలనే ఉంది. మా చిన్న సూరి ఇంత పెద్దవాడయ్యాడంటే ఎందుకు రాను? ముందు లేచి మీ ఇద్దరూ కాళ్ళు చేతులు కడుక్కు రండి. కస్తూరి వంట ఇంట్లోకి కదిలింది. కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోతోంది. స్టేజ్ మీద కూర్చున్న కస్తూరికి కలలో ఉన్నట్లు ఏమీ అర్థం కానట్టు ఉంది. యాన్యువల్ డే చూడ్డానికి అనుకుని వచ్చిన కస్తూరికి తానే ముఖ్య అతిథి అని పల్లకిలో తీసుకురావడం, స్టేజీ మీద కలెక్టర్ పక్కన కూర్చోపెట్టి పాదపూజ చేయడం, ఇవన్నీ చాలా ఇబ్బందిగా, సంకోచంగా ఉన్నాయి. ఏమి మాట్లాడాలో తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇంతలో మన గౌరవ ముఖ్య అతిథి కస్తూరి గారు ఇప్పుడు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు అనే అనౌన్స్‌మెంట్ విని నెమ్మదిగా లేచి మైక్ అందుకుంది కస్తూరి. అందరికీ నమస్కారం. నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు. మా క్షమించాలి సూర్యనారాయణ యాన్యువల్ డే చూడ్డానికి రమ్మంటే వచ్చాను కానీ, నాకెందుకు ఈ సత్కారం, ఈ సన్మానం? నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను చేసింది ఏమీ లేదు. తన చేత ఓనమాల దిద్దించిందీ లేదు. చదువు చెప్పిందీ లేదు. నాకు తెలిసిన కథలు ఏవో 4 చెప్పానంతే. ఈ మాత్రానికే నన్ను ఇంత అందలం ఎక్కించడం తన పెద్ద మనసుకి నిదర్శనం తప్ప నా గొప్పేం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తోంది. శ్రీరాముడు లంకకి వెళ్ళడానికి అందరూ సముద్రం మీద వారధి కడుతున్నారట. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని వచ్చి వానరులు అంతా వారధి కడుతుంటే అక్కడ ఉన్న ఒక చిన్న ఉడత తాను సాయం చేద్దామనుకుని అక్కడ ఉన్న ఇసుకలో దొర్లి రాళ్ల మధ్య ఆ ఇసుకని దులిపిందట. దాన్నే ఉడత సాయం అంటారు. నేను ఏమన్నా చేశాను అంటే ఆ ఉడత సాయమే. సూరి తానే కష్టపడ్డాడు. ఇంత పైకి వచ్చాడు. అతని జీవితం స్ఫూర్తిదాయకం. మీ పిల్లలందరూ తన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఇంతకన్నా మాటలు రావట్లేదు. కస్తూరి పక్కకి వచ్చి మైక్ తీసుకున్నాడు సూర్యనారాయణ. అమ్మగారు, ఇప్పుడు ఉడత సాయం అంటే ఏమిటో మీకు చెప్పారు కదా! నాకు తెలిసిన ఉడత సాయం గురించి నేను చెప్తాను వినండి. ఉడత తన దగ్గరున్న గింజలు తరువాత తిందామని భూమిలో బొరియలు తవ్వి దాస్తుంది. కానీ తరువాత మర్చిపోతుంది. అవే మొలకెత్తి పెరిగి పెద్దయి వృక్షాలవుతాయి. ఆ ప్రకారం మన భూమి మీద ఉన్న లక్షల కొద్దీ చెట్లు, అడవులు ఉడతలు నాటినవే. అలానే అమ్మగారు మాలో చదువు మీద ఆసక్తి అనే విత్తనం నాటారు. అది నాలోనూ, నా స్నేహితులలోనూ పెరిగి పెద్దదై ఇప్పుడు ఈ వనంగా మారింది. మా గూడెంలో అందరూ ఇప్పుడు విద్యావంతులే. చాలామంది ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పార్ట్నర్స్ కూడా. ఆ వయసులో మాకు చదువు మీద ఆసక్తి కలిగించకపోతే నేను ఇప్పటికీ గేదెలు కాచుకుంటూ, మిగిలిన వాళ్ళు ఏ పాలేరు పనిలో చేస్తూ ఉండిపోయేవాళ్ళం. నేను సభాముఖంగా అమ్మగారికి చేసుకుంటున్న విజ్ఞప్తి ఏమిటంటే, మీరు మా స్కూల్లో చిన్న పిల్లలకి మాకు చెప్పినట్టే కథలు అవి చెప్పండి. ఈ జనరేషన్ వాళ్ళకి ఆ నీతి కథలు, పంచతంత్రాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఒప్పుకుంటారా అమ్మగారు? ఆశగా అడుగుతున్న సూర్యనారాయణుని చూస్తే చిన్నప్పటి సూర్యునే గుర్తొచ్చి చిరునవ్వు నవ్వింది కస్తూరి. అవన్నీ నువ్వు ఈజీగా చేసుకోగలవు సూరి. నేనే చెప్పక్కర్లేదు మీ స్కూల్స్‌లో పిల్లలకి. నేను ఇక్కడ ఉండాలని నువ్వు ఇలా అడుగుతున్నావంతే. కానీ నువ్వు అంటున్నట్లు నేను చెప్పిన 4 ముక్కలు నిజంగా నీకంత ఉపయోగపడ్డాయంటే ఇప్పటికీ అలా చెప్పాల్సిన పిల్లలు మా ఇంటి చుట్టూ ఉన్నారు. వాళ్ళేదో కాలక్షేపం చేస్తున్నారులే టీవీ చూస్తూ అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇలా ఇంత నిబద్ధతతో చెప్పడానికి ప్రయత్నిస్తాను.
వాళ్ళల్లో ఒక సూర్యనారాయణ ఉన్నా ఇంకో పెద్ద వనం తయారవుతుంది. నన్ను ఇంకోసారి ప్రయత్నించని. కరతాళ ధ్వనులతో మోగిపోతున్న సభలో తనూ చెయ్యి కలిపాడు సూర్యనారాయణమూర్తి. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.